ఈ రోజు అయితే మీ అందరి కోసం రెడీమేడ్ బ్లౌజెస్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే మీషో నుంచి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వీడియోస్ చేయండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి మీషో నుంచి తక్కువ ప్రైస్లో, తక్కువ అంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి 280 అనమాట రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసి. సో 280 నుంచి కూడా మనకి బిలో 400 మిడిల్లో ఉన్నటువంటి రెడీమేడ్ బ్లౌజెస్ మంచి క్వాలిటీలో, మంచి ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి బ్లౌజెస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే 3 బ్లౌజెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకొకటి మనకి లాస్ట్లో అయితే వచ్చింది కొంచెం లేట్గా. సో ఫస్ట్ అయితే ఈ 3 బ్లౌజెస్ కూడా అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను టేప్తో కొలిచి క్లియర్గా మెజర్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజెస్తో పాటు వీడియో లాస్ట్లో మీకు చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఇస్తాను. అదేంటంటే ఆన్లైన్ షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ ఇది చూసినట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. అంటే ఏ శారీకైనా కానీ చాలా బాగా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట, సాఫ్ట్గా అయితే ఉంది. అండ్ దీనిపైన వర్క్ అంతా కూడా సిల్క్ గోల్డ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అన్నమాట, చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివ్వండి లేదా ఈ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. బ్యాక్ అయితే మనకి రౌండ్ నెక్ అనమాట, చూడండి. బ్యాక్ కట్టుకోవడానికి మనకి ఈ విధంగా థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. బ్యాక్ నెక్స్ ఏంటంటే మనకు కొంచెం డీప్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ అయితే మరి కొంచెం తక్కువ అయితే ఇస్తున్నారు, అంటే కొంచెం బోట్ నెక్ టైప్లో అయితే వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది. బ్యాక్ నెక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఈ డిజైన్ అంతా కూడా మీకు దగ్గర నుంచి క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది ఏంటంటే మనకి బాడీకి సైడ్ని ఖర్చు వేసుకోవడానికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వర్క్లో ఎక్కడ కూడా మనకి ఒక కుందన్ కూడా యాడ్ చేయలేదు. కాకపోతే ఈ హ్యాండ్స్ బార్డర్ దగ్గర మనకి కొద్దిగా కుందన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైట్గా షైనింగ్ అయితే అవుతుంది. ఇన్నర్ వే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే ఇది ఎలాగ కొలవాలి కూడా తెలియదు, జస్ట్ నార్మల్గా మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రం నాకు తెలిసినంత వరకు క్లియర్గా కొలిచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చెప్పడం వల్ల మీకు ఈ బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ ఈ లెంగ్త్ అయితే కొలుస్తున్నాను. ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా 14 వరకు అయితే వచ్చింది. మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను బ్లౌజెస్ అన్నీ కూడా ఈ విధంగా క్లియర్గా కొలిచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళైతే అనుకోవచ్చు రెడీమేడ్ బ్లౌజ్కి కూడా ఈ విధంగా కొలిచి చూపిస్తారని. ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు కింద కామెంట్ అయితే చేస్తారు కదా, బ్యాక్ నెక్ లెంగ్త్ ఎంత ఉంది, హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందని చెప్పేసి. సో అప్పుడు నాకు రిప్లై ఇవ్వడానికి ఈ బ్లౌజ్ నా దగ్గర ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇప్పుడే ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి కింద నడుము లూజ్ అన్నమాట. ఇది చూసుకుంటే 16 వరకు అయితే వచ్చింది. మనకి ఇన్నర్ వేర్ 1 ఇంచ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంది. ఇది మీరు గమనించుకోండి. డబుల్ ఫోల్డ్ మీద అయితే నేను ఈ విధంగా టేప్తో కొలిచి అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ రౌండ్ నెక్ చూసినట్లయితే నేను హాఫ్ వరకు అయితే కొలుస్తున్నాను, ఊక్స్ల దగ్గర వరకు. ఇదేంటంటే 8 వరకు అయితే వచ్చింది, ఓన్లీ హాఫ్ అనమాట. ఫుల్ రౌండ్ నెక్ ఫ్రంట్ చూసుకుంటే 16 వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ మిడిల్లో ఊక్స్ల దగ్గర ఈ గ్యాప్, ఈ లెంగ్త్ కూడా ఎంత ఉంది అంటే ఇది కూడా 8 వరకు అయితే వచ్చింది. చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. మనం నార్మల్గా క్లాత్ తీపించుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఫ్రంట్ అనేది ఇంత లెంగ్త్ అయితే పెట్టుకోము. బట్ రెడీమేడ్ బ్లౌజెస్కి ఏంటంటే ఫ్రంట్ లెంగ్త్ కూడా చాలా ఎక్కువైతే ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ లెంగ్త్ అనమాట. హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే మనకి కరెక్ట్గా 10 వరకు అయితే వచ్చింది. చూడండి 1 మీటర్ బ్లౌజ్ పీసెస్కి కూడా 10-11 వరకు అయితే ఈజీగా అయితే ఇస్తున్నారు. ఇది కూడా 10 వరకు అయితే వచ్చింది. అండ్ హ్యాండ్ సర్కిల్ ఫుల్గా తిరుగుతుందా లేదా అండ్ అలాగే లూజ్ ఎంత ఉంది తెలియడానికి డబుల్ ఫోల్డింగ్ మీద అయితే కొలుస్తున్నాను. ఇది అయితే 6 వరకు అయితే ఉంది. 6 వరకు అయితే ఇటు 6 ప్లస్ అటు 6 చూసుకుంటే మనకి 12 అయితే ఉంటుంది. మన హ్యాండ్ ఫుల్ అనమాట. నా హ్యాండ్ ఫుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 వరకు అయితే వర్క్ ఫుల్ అయితే వస్తుంది. ఇది అయితే జస్ట్ ఈ విధంగా పెట్టుకుని అయితే చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా రావడం కోసం. చూడండి ఇంకా కొంచెం లూజ్ అయితే ఉంది నాకు. నా హ్యాండ్ సర్కిల్ అయితే 11 వరకు అయితే ఉంటుంది. ఇదైతే కొంచెం లూజ్ అయితే వచ్చింది, ఎందుకంటే 12 అయితే వచ్చింది కదా. మీరు కూడా టేప్తో హ్యాండ్ ఈ విధంగా కొలుచుకున్నట్లయితే కనుక మీకు ఈ బ్లౌజ్ సరిపోతుందా లేదా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి ఖర్చు అంటూ పెద్దగా ఏమీ లేదు, జస్ట్ హాఫ్ ఇంచ్ అయితే ఇచ్చారంతే. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అయితే చూస్తున్నాను. ఇందాక ఏంటంటే మనం ఫ్రంట్ చూసాం కదా. సో ఫ్రంట్ బ్యాక్ నాకు తెలిసి ఒకేలా ఉంటుంది అనుకుంటున్నాను. నాకు ఈ బ్లౌజెస్ గురించి అంతగా ఐడియా కూడా లేదు, జస్ట్ మీకోసం క్లియర్గా చెప్తున్నాను అంతే. ఇదైతే 14 వరకు అయితే వచ్చింది. అండ్ ఈ బ్యాక్ మిడిల్ లెంగ్త్ ఉంది కదా, సో ఇదన్నమాట. ఇది చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా 1 to 5 వరకు అయితే వచ్చింది. చూడండి ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ 380కి అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో సైజెస్ చూసుకుంటే మనకి 36,
అండ్ అలాగే 38 మాత్రం అవైలబుల్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్ని బట్టి మీకు ఈ బ్లౌజ్ సెట్ అవుతుందో లేదని చూసుకుని మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఆ ప్రైస్కి అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది. సెకండ్ బ్లౌజ్ ఇది చూసినట్లయితే ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అనమాట. చూడండి, సేమ్ ఇదే డిజైన్లో నేను మీషో నుంచి అయితే 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ తీపించుకుని స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. అది పిక్ అనేది సైడ్ని షేర్ చేస్తాను. జస్ట్ 280కి అయితే కంప్యూటర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది. ఇది ఏంటంటే మనకి ఫుల్లీ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజే మనకి 280కి అయితే వచ్చేసింది. ఏదైనా ప్రైస్ అయితే ఒకటే అయ్యింది. కాకపోతే అందరికీ రెడీమేడ్ బ్లౌజెస్ అనేది సరిగా సెట్ అవ్వవు కదా, సో అటువంటి వారికి ఈ డిజైన్ బాగా నచ్చింది అనుకున్న వారు ఏంటంటే అలాగా ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోండి. నేను తీసుకున్న బ్లౌజ్ ఏంటంటే వైన్ కలర్లో అయితే ఉంది కదా, అది మీకు ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 1లో అయితే కనపడుతుంది. ఆ వీడియో మీరు చాలామంది చూసే ఉంటారు. సో ఆ ప్రైస్కి అది చాలా బాగుంది, ఈ ప్రైస్కి ఇది అంతకన్నా బాగుంది. కాకపోతే రెడీమేడ్ బ్లౌజెస్ ఎప్పుడు కూడా కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి. సో ఇది ఏంటంటే ఇందులో సైజ్ కూడా ఓన్లీ 38 సైజ్ ఒక్కటి మాత్రం అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఈ డిజైన్ నచ్చింది అనిపిస్తే మాత్రం అది బ్లౌజ్ పీస్ అయితే తీసుకోండి. దాని కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే మనకి ఫుల్ సీక్వెన్స్తో అయితే చాలా బాగా షైనింగ్ అవుతుంది. నైట్ టైం పార్టీస్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఈ లెంగ్త్ చూసినట్లయితే మనకి 13.5 అయితే వచ్చింది ఫ్రంట్ లెంగ్త్ అన్నమాట. నెక్స్ట్ ఇది రౌండ్ ఉంది కదా, సో ఫ్రంట్ నెక్ ఇది చూసినట్లయితే 8.5 అయితే వచ్చింది. అంటే వన్ సైడ్కి కొలిచాను, 8.5 అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ అయితే చాలా వరకు 10 వరకునైతే ఇస్తున్నారు. ఇది కూడా మనకి కరెక్ట్గా 10 వరకు అయితే వచ్చింది హ్యాండ్ లెంగ్త్ అనేది. చూడండి, మనకి బ్లౌజ్ పీస్ అయితే మనకు కొంచెం షార్ట్ హ్యాండ్ పెట్టించుకోవడానికి కూడా వీలుగా అయితే ఉంటుంది. ఇది రెడీమేడ్ కాబట్టి ఇంత లాంగ్ పెట్టించుకోవాల్సిందే, ఇలానే వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అన్నమాట. మనకి ఇది కూడా వన్ సైడ్ అయితే 6 వచ్చింది. అంటే టోటల్ మనకి 12 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి, నాకు 11 అని చెప్పాను కదా, ఇది కూడా కొంచెం లూజ్ అయితే అయ్యింది. వేసుకుంటే లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా అయితే ట్రై చేయండి. సిల్వర్ శారీస్ పైకి అయితే, అంటే సిల్వర్ జరీ ఉన్న శారీస్ పైకి అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. ఈ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మనం ఫస్ట్ చూసింది ఏంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ కదా, సో ఇది వచ్చేసి మనకి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్కి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇన్నర్ వేర్ లైనింగ్ కూడా మంచి క్వాలిటీ అయితే చాలా బాగా ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ నెక్ లెంగ్త్ అనమాట. సో ఇది చూసుకుంటే ఇది మనకి 14 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ మిడిల్ గ్యాప్ ఉంది కదా, మిడిల్ లెంగ్త్ ఇది చూసుకుంటే నాకు తెలిసి 5 వరకు అయితే వస్తుంది. ఎస్, ఇదైతే మనకి ఇంచుమించు 5.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువగా పెట్టుకునే వరకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కింద నడుము లూజ్ అన్నమాట. వన్ సైడ్కి అయితే కొలుస్తున్నాను, అంటే డబుల్ ఫోల్డింగ్ మీద వన్ సైడ్కి అయితే కొలుస్తున్నాను నేను. ఇది 1 to 17 వరకు అయితే ఉంది. మనం 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసామనుకోండి, దానికి ఇన్నర్ వేర్ లైనింగ్ ఇవ్వాలి. అలాగే స్టిచ్చింగ్ చేసినందుకు ప్రైస్ ఇంత అని చెప్పి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కానీ ఇది ఏంటంటే ఇన్నర్ వేర్ లైనింగ్ వచ్చేస్తుంది, ఫుల్లీ స్టిచ్చింగ్ అయిపోయి అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే స్లిమ్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అందుకే ఈ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి నేను 40 ఆల్టరబుల్ అయితే ఆర్డర్ చేశాను. అంటే స్లిమ్గా ఉన్న వాళ్ళకే కాకుండా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయ్యేటట్టు అయితే ఇదైతే ఆర్డర్ చేశాను. అంటే 40, 42 ఆల్టరబుల్ కూడా ఉంటాయి, కానీ మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే ఏ శారీ మీదకైనా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అవుతుంది. బ్యాక్ నెక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. చూడండి, చాలా బాగా షైనింగ్ అవుతుంది కదా. ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అంటే ప్యూర్ కాటన్ అయితే కాదు, బట్ కంఫర్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా జస్ట్ 380కి అయితే వచ్చేస్తుంది. కలర్స్ కూడా చాలా కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సైజెస్ కూడా ఎక్కువైతే ఉన్నాయి కదా, పిక్స్ అన్ని కూడా సైడ్ని షేర్ చేస్తాను చూడండి. దీని కోడ్స్ అలాగే డైరెక్ట్ లింక్స్ కూడా ఇస్తాను, సో చెక్ చేసేయండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ బాడీ లెంగ్త్ ఉంది కదా, సో ఇది చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 14.5 అయితే వచ్చింది ఫ్రంట్ లెంగ్త్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ రౌండ్ నెక్ ఉంది కదా ఫ్రంట్, ఇది చూసుకుంటే 8.5 అయితే ఉంది. ఇది కూడా వన్ సైడ్కి అయితే చూసాను నేను. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ ఇది అయితే మనకి తెలిసిందే 10 వరకు అయితే వస్తుంది. చూద్దాం. ఎస్, ఇది కూడా మనకి 10 వరకు అయితే వచ్చింది ఈ లెంగ్త్ అనేది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఏంటంటే ఇది కూడా 6 వరకు అయితే ఇచ్చారు. అంటే ఇటు 6 అటు 6 టోటల్ మనకి 12 ఇంచెస్ అయితే వచ్చింది. ఇన్నర్ వేర్ ఖర్చు వేసుకోవడానికి కొంచెం క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ ఊక్స్ల దగ్గర ఈ లెంగ్త్ ఎంత ఉంది అంటే మనకి 9 వరకు అయితే ఇచ్చారు. చాలా ఎక్కువైతే ఇచ్చారు. బ్లౌజెస్ అయితే చాలా బాగుంటున్నాయి, కానీ ఫ్రంట్ నెక్ అనేది బాగా పైకి అంటే ఇచ్చేస్తున్నారు. బ్యాక్ అయితే కిందకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రంట్ నెక్ అనేది కొంచెం ఇంచుమించు బోట్ నెక్ టైప్లో అయితే వస్తుంది. అదొకటి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ లెంగ్త్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా 15 వరకు అయితే వచ్చింది. అండ్ అలాగే మిడిల్ లెంగ్త్ ఉంది కదా, సో ఇది ఏంటంటే మనకి 5 వరకు అయితే ఇచ్చారు. అండ్ కింద నడుం లూజ్ వన్ సైడ్కి అయితే కొలుస్తున్నాను నేను. 1 to ఎంతవరకు వచ్చింది అంటే చూద్దాం. ఇది మనకి 15 వరకు అయితే వచ్చింది వన్ సైడ్. అటు సైడ్ టోటల్ మనకి ఫుల్ అయితే 30 అయితే వస్తుంది ఫ్రెండ్స్.
ఇది ఏంటంటే మనకి హ్యాండ్ అనేది లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా చాలా లూజ్ అయితే అయింది నాకు, ఎందుకంటే సైజ్ కొంచెం ఎక్కువలో అయితే ఆర్డర్ చేశాను కదా. సో చాలా లూజ్ అయితే అయింది. లుక్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇక లాస్ట్గా ఇంకొక బ్లౌజు, అది కొంచెం లేట్గా వచ్చింది అని చెప్పాను కదా, లాస్ట్లో ఓపెన్ చేస్తానని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఇదైతే ఓపెన్ చేసి చూడగానే నేనైతే బిగ్ షాక్ అనమాట. ఎందుకంటే నేను క్రీమ్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ ఆర్డర్ చేస్తే నాకైతే ఈ పింక్ కలర్ అయితే వచ్చింది. ఇది అసలు బ్లౌజేనా అని అయితే డౌట్ వచ్చింది. ఇదైతే షాక్లో ఉండి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసి చూడగానే ఏంటంటే కిడ్స్ గర్ల్స్ది లెహంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, స్మాల్ లెహంగా అనమాట. ఇంచుమించు 6 to 8 years గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇది కవర్ పైన నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి అయితే నేను చెక్ చేస్తున్నాను. కవర్ పైన అయితే నార్మల్ బ్లౌజ్ అని చెప్పి ఉంది, క్రీమ్ కలర్ అని చెప్పి ఉంది. కాకపోతే మనకి టోటల్ వేరే ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. నేను ఆర్డర్ చేసిన బ్లౌజ్ ఏంటంటే సైడ్ని షేర్ చేస్తాను చూడండి. నేనైతే కొంచెం ఇంచుమించు గోల్డ్ కలర్లో అయితే ఆర్డర్ చేస్తాను, దేనికైనా బాగా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి. బట్ ఇదైతే ఈ విధంగా అయితే వచ్చింది. మీషోలో ఇలాగైతే చాలా రేర్గా అయితే జరుగుతుంది. నాకు ఇలా వేరే ఐటెం రావడం అనేది ఇది 3వసారి అనమాట. ఇంతకుముందు ఏంటంటే 2 times అయితే వచ్చింది. ఆ 2 times కూడా వెనక్కి అనేది పట్టుకెళ్ళలేదు డెలివరీ బాయ్స్ అనేది. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఫోన్లో పిక్చర్ అనేది చూపిస్తుందంట. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ అనేది ఆర్డర్ చేశాను కదా, సో ఇది నేను వెనక్కి పెట్టినప్పుడు నేనైతే లెహంగా ఇస్తున్నాను కదా, వాళ్ళు అడుగుతున్నారు ఇదేంటంటే పిక్చర్లో బ్లౌజ్ అని ఉంది కదా, ఇది ఇస్తున్నారు ఏంటని చెప్పి అయితే వాళ్ళు అడుగుతున్నారు. మరి నాకు ఇదే వచ్చిందండి, నాకు లేనిది ఎక్కడి నుంచి తెచ్చివ్వను అంటే ఇలాగైతే పట్టుకెళ్ళినా కానీ మీకు క్యాష్ అనేది రాదు అని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు వాళ్ళు. సో ఇది రిటర్న్ పెట్టినా కానీ వాళ్ళు పట్టుకెళ్ళినా కానీ మనకు క్యాష్ రాదు అన్నప్పుడు ఇంక ఎందుకు రిటర్న్ పెట్టడం చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇంతకు ముందు వచ్చిన 2 items కూడా నా దగ్గర ఉంచేసుకున్నాను. అవైతే కొంచెం యూజ్ఫుల్గానే పంపించారు వేరే ఐటమ్స్ వచ్చినా కానీ. బట్ ఇదైతే నాకు ఎందుకు యూజ్ అవ్వదు కదా. కానీ మొన్న ఒక డెలివరీ బాయ్ వచ్చేసి చాలా క్లియర్గా అయితే చెప్పాడు, మీరు రిటర్న్ అయితే పెట్టేయండి, మాకు ఫస్ట్ టైం అనేది పిక్చర్ చూపిస్తుంది, సో అప్పుడు మేము పట్టుకు వెళ్ళడానికి కుదరదు అని అయితే చెప్పాడు. సో ఫస్ట్ టైం అనేది రిటర్న్ పెట్టేశాను, వాళ్ళు పట్టుకెళ్ళలేదు. సెకండ్ టైం కూడా పెట్టమని చెప్పాడు, సెకండ్ టైం కూడా పెట్టాను. అప్పుడు వాళ్ళకి పిక్చర్ చూపించదంట, అంటే ఇమేజ్ అనేది చూపించదు, బ్లౌజ్ ఇమేజ్ అనేది. సో అప్పుడైతే వీళ్ళు వెనక్కి పట్టుకెళ్ళిపోయి మనకు క్యాష్ అనేది వేస్తారు. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. కింద అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఆర్డర్ చేయాలంటే చాలా భయం వేస్తుంది, వేరే ఐటెం వచ్చేస్తుంది, వాళ్ళు వెనక్కి పట్టుకెళ్ళడం లేదని చెప్పి. సో ఒకరికైతే నేను టెక్స్ట్ రూపంలో అయితే మెసేజ్ అయితే రాసిచ్చాను. సో ఈ విధంగా చెప్పినట్లయితే మీకు అర్థమవుతుంది కదా. సో మీరు ఒకసారి రిటర్న్ పెట్టండి, రెండోసారి కూడా రిటర్న్ పెట్టండి, అవ్వకపోతే 3వసారి కూడా రిటర్న్ పెట్టండి. వాళ్ళకి పిక్చర్ అనేది చూపించదు, వాళ్ళకి ఇమేజ్ చూపించకపోతే వాళ్ళు వెనక్కి తీసుకుంటారు, మనకి క్యాష్ కూడా 100% ఖచ్చితంగా అయితే వేస్తారు. ఈ లెహంగా రిటర్న్ పెట్టినప్పుడు డెలివరీ బాయ్కి చెప్పాను నేను, నాకు వేరే ఐటెం వచ్చిందండి అని చెప్పేసి. సో అతను చూసి మాకు ఇమేజ్ ఏం చూపించట్లేదండి, మీ క్యాష్ మీకు వచ్చేస్తుంది అని అయితే చెప్పాడు. సో అలానే క్యాష్ కూడా వచ్చేసింది. సో ఆ విధంగా అయితే ట్రై చేయండి. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. సో ఆ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మీకు 100% పక్కా రిప్లై అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది, యూజ్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.